బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను తెలుగు నాడుగా మార్చాలని గరికపాటి నరసింహారావు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పేర్లు మారుస్తున్నప్పుడు ఏపీని ఎందుకు మార్చరు అంటున్నారు ప్రవచనకర్త. తెలుగు నాడుగా మార్చాలన్నది ఎన్టీఆర్ ఆశయం అంటున్నారు గరికపాటి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు అంటున్నారు ఆయన. పేరు మార్పుతో ఏపీ ప్రజల బతుకులు మారతాయంటున్నారు గరికపాటి. అయితే గరికపాటి వ్యాఖ్యలపై కష్టమన్నారు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి. ఇలాంటి వింత ఆలోచనలు ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదు అంటున్నారు. రామాయణ కాలం నాటి నుంచి ఆంధ్ర అనే పేరు మనుగడలో ఉందన్నారు. మూలాలు వదిలేయొద్దంటూ సూచించారు. తెలంగాణలో సెటిల్ అయిన గరికపాటికి ఏపీ గురించి ఏమవసరం అంటూ కౌంటర్ ఇచ్చారు. బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్లు ఏపీ ప్రజలకు సలహాలు ఇవ్వద్దంటున్నారు కమలానంద భారతి. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను తెలుగు నాడుగా మార్చాలంటున్నారు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. ఇతర రాష్ట్రాల పేర్లు మారుస్తున్నప్పుడు ఏపీ పేరెందుకు మార్చకూడదు అంటున్నారు ప్రవచనకర్త. తెలుగు నాడుగా మార్చాలన్నది ఎన్టీఆర్ నుంచి కూడా ఉన్న ఆశయం అంటున్నారు గరికపాటి. ఎన్టీఆర్ ఆశయం అంటున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు అంటున్నారు గరికపాటి. పేరు మార్పుతో ఏపీ ప్రజల బతుకులు కూడా మారొచ్చు అంటున్నారు గరికపాటి. వాళ్ళకున్న భాషాభిమానం రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. గరికపాటి వ్యాఖ్యలపై కస్సుమన్నారు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి. ఇలాంటి వింత ఆలోచనలు ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదు అన్నారు. రామాయణ కాలం నాటి నుంచి కూడా ఆంధ్ర అనే పేరు మనుగడలో ఉందన్నారు. మూలాలు వదిలేయొద్దంటూ సూచించారు. తెలంగాణలో సెటిల్ అయిన గరికపాటికి ఏపీ గురించి ఏమవసరం అంటూ కౌంటర్ ఇచ్చారు. బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్లు ఏపీ ప్రజలకు సలహాలు ఇవ్వద్దన్నారు కమలానంద భారతి. వంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ ద్రవిడ ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి పాండిత్యం ఎక్కువైపోయి అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. అనేక మంది పరిపాలకులు కావచ్చు, ఆంధ్రులనే చెప్పి చదువుకుంటాము. చరిత్రను వదిలిపెట్టేసి మన మూలాలు వదిలిపెట్టేసి అసలు ఆంధ్ర అనే పదం అంటేనే ఏదో అది అనకూడని పదంగా చేసేసి ఈరోజు దీన్ని తెలుగునాడుగా మార్చాలనా? ఈ రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి? గరికపాటి నరసింహారావు గారు ఇక రాలిక ఆంధ్రాకి వస్తారా? మీరు పోతే హైదరాబాద్లో స్థిరపడితే ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంతో మమేకమయ్యి అక్కడి వాళ్ళుగా ఉంటూ తెలంగాణ్యులు లేకపోతే తెలంగాణీయులు ఆ రకంగా అక్కడ ఆ జీవితం అక్కడ గడుపుకుంటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు వేసవి సెలవులకి సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చి 5 కోట్ల మంది ప్రజలు ఎట్లా ఉండాలా అని చెప్పేటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యత అయితే మీకు ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఆంధ్రుల అభిమానం కలిగినటువంటి వాళ్ళంగా ఈ ఆంధ్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో మేము ఉంటూ ఉంటే మా అభీష్టంతో పని లేకుండా, మా నమ్మకాలు మా విశ్వాసాలు మా సెంటిమెంట్స్తో పని లేకుండా సంవత్సరానికి 2 ఏళ్లకు ఒకసారి పక్కన వచ్చి ఇక్కడ ఒక మీటింగ్లో
ఇది ఆంధ్రాగా తెలుగునాడు చెప్తే వినేంత అమాయకులం మేము కాదు. మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రం ఎలా ఉండాలా, మా బతుకులు ఎలా ఉండాలా, మా జీవితం ఎలా ఉండాలో మమ్మల్ని ఈడిచి అవతల పారేసిన తర్వాత కూడా మేము ఆంధ్రాలో బతుకుతున్నాం కాబట్టి మా బతుకు మేము బతుకుతాం. ఇక్కడ మేము బతకలేమని చెప్పి వెళ్ళిపోయి ఎక్కడో బతికే వాళ్ళు వచ్చి ఇక్కడ సలహాలు ఇవ్వద్దు. మీ సలహాలు మాకు అక్కర్లేదు. ఇంకా ఇక్కడ సమాజంలో ఇంకా ఏదో ఈ ఏమంటాం విచ్ఛిన్నమో లేకపోతే విభజన ఈ వాదాలు తీసుకొచ్చేటువంటి వాటికి తావులేదు. మేము ఆంధ్రులము, ఆంధ్రప్రదేశ్గానే ఉంటాము. అసలు ఆంధ్రప్రదేశ్ అని పేరుంటే నష్టమేంటి అని ప్రశ్నిస్తున్నారు కమలానంద భారతి. ఆంధ్రప్రదేశ్ రెండూ సంస్కృత పదాలే, మరి నాడు అన్న పదం తమిళ్ కాదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. సంస్కృతమే కావచ్చు, ఉంటే ఏంటి నష్టం? నాడు అనేది తమిళ పదం కాదా? మరి దాన్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దాలా? మద్రాసు కట్టుకున్నది మనం కాబట్టి మనం మద్రాసీలు అయినాము. ఈరోజు మద్రాసీలు అంటే ఏదో అవమానకరం అని చెప్పి వదులుకున్నాము. మద్రాసునే వదిలిపెట్టుకొచ్చాము. ఎందువల్ల? ఇట్లాంటి మేధావుల వల్లే కదా. ఇట్లాంటి మేధావులే ఆంధ్రప్రదేశ్కి మద్రాసు రాకుండా చేశారు. ఇట్లాంటి మేధావులే 4 జిల్లాలకి రాయలసీమ అనే పేరు పెట్టి విశాలమైనటువంటి అవగాహన ఉండేటువంటి ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పండితులు, మేధావులు వీళ్లే విఫలమయ్యి ఈ ఆంధ్రజాతిని ముక్కచెక్కలు చేసినటువంటి పాపం వీళ్లదే. సమాజాన్ని కలిపి ఉంచే ప్రయత్నం ఎవడూ చేయలేదు. ఎవడికి చేతనైనట్టు వాడు ఒక వంట వండి ఈ సమాజ విచ్ఛిన్నానికి కారకులయ్యారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదమెత్తుకున్న ఎన్టీఆర్ సైతం పార్టీ పేరు తెలుగుదేశం అని పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు కమలానంద భారతి. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పేరు కావచ్చు, కానీ ఆయన నినాదము ఆంధ్రుల ఆత్మగౌరవము. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనే పేరు పెట్టడానికి కారణం ఆంధ్ర అన్న తర్వాత ఇంకా ప్రాంతాలు మనమే వేరే పేర్లు పెట్టుకొని మానసికంగా విభజితమై ఉన్నాం కాబట్టి ఆంధ్రనాడు అనో ఆంధ్రదేశం అనో పెట్టకుండా తెలుగుదేశం అనే పేరు పెట్టారు. కానీ వారి నినాదం మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా ఆంధ్రాలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం లేదు. ఆంధ్రుల సెంటిమెంట్ అనేది లేదు. ఇప్పుడు దీని పేరు మార్చి తెలుగు అని పెట్టినా కూడా అది రాదు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై జరుగుతున్న చర్చ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ను తెలుగునాడుగా మార్చాలి అంటున్నారు గరికిపాటి. ఇతర రాష్ట్రాల పేర్లు మారుస్తున్నప్పుడు ఏపీని ఎందుకు మార్చరు అని ప్రశ్నిస్తున్నారు ప్రవచనకర్త. తెలుగునాడుగా మార్చాలన్నది ఎన్టీఆర్ ఆశయం అంటున్నారు గరికిపాటి. మొన్ననే మనం చూసాము, కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్ర కేబినెట్ కూడా దాన్ని ఆమోదించింది. ఇక నెక్స్ట్ పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత, రాజ్యాంగంలో 6వ షెడ్యూల్ సవరించిన తర్వాత ఇక కేరళ రాష్ట్రం అఫీషియల్ గా కేరళంగా మారబోతోంది. ఇప్పుడు ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వివాదం చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడు అని ఎందుకు మార్చకూడదు? ఉత్తరాంచల్ పేరును ఉత్తరాఖండ్ అని మార్చుకున్నప్పుడు, ఒరిస్సా పేరును ఒడిషా అని మార్చుకున్నప్పుడు, కేరళ పేరు కేరళం అని మార్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు తెలుగునాడు అని ఎందుకు మార్చుకోకూడదు? అప్పుడే మనకు ఆ తెలుగుదనం కనిపిస్తుంది పేరులో. సో పేరు మారితే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కూడా మారొచ్చేమో అంటూ గరికపాటి తన అభిప్రాయం చెప్పారు. అయితే ఇది ఇప్పుడు వస్తున్న డిమాండ్ కాదు. అప్పట్లోనే ఎన్టీఆర్ కూడా తెలుగునాడుగా మార్చాలని ఆయన ప్రయత్నించారు. ఆయన ఆశయంగా కూడా ఉండేది అని గరికపాటి వ్యాఖ్యానించారు. గరికపాటి ఏమన్నారో ఒకసారి చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చినాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా.